నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అక్కడి వివరాల్ని తెలుసుకుందాం. నమస్కారం రమాకాంత్ గారు. నమస్కారం సార్. ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనల విశేషాలు చెప్తారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, రథయాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో 5 గ్యారంటీ పథకాల మీద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉంది అని వార్తలు వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో దీన్ని తట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నది? కోవిడ్ మహమ్మారి 2 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసింది. ప్రస్తుతం మళ్లీ JN.1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉందని గుర్తించిన కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల మ్యాక్ డ్రిల్ నిర్వహించి జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణ, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని, దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజాపాలన అభయహస్తం వివరాలేమిటి? ఎట్లా అమలు జరుగుతున్నది ఈ కార్యక్రమం? ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో 5 గ్యారంటీ పథకాలు అందేలా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 5 గ్యారంటీ స్కీముల అమలుకు సంబంధించి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో జనవరి 6 వరకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రజాపాలన సభలు నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు. జైనత్ మండలం జునోని గ్రామంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారాన్ని అందించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతున్నది కదా. ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాత్రకు సంబంధించిన విశేషాలు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రయోజనం పొందేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట విస్తృత ప్రచారం చేపట్టారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర డిసెంబర్ 16న ప్రారంభం కాగా 15 రోజుల పాటు బోత్ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 180 గ్రామ పంచాయతీలు, 6 ప్రచార రథాల ద్వారా గ్రామీణులకు పలు పథకాలపై అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాన్ని పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు. పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో DRDA అధికారి కిషన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ K ప్రసాద్, SBI రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎట్లా ఉంది? ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత వల్ల సాయంత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 7 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు చలి నుంచి రక్షించేందుకు పశువులకు గోనె సంచులు కప్పి రక్షణ కల్పిస్తున్నారు. ఇంద్రవెల్లిలో స్మారక స్తూపం వద్ద స్మృతివనం విశేషాలేమిటి? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకు 1 ఎకరం భూమి కేటాయిస్తూ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయుటకు అన్ని శాఖల సమయంతో అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ PCC అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021 రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లి సభ సక్సెస్ అవడంతో ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్మృతి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లి సందర్శించి స్తూపం వద్ద నివాళులర్పించారు. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ అందించిన వివరాలు విన్నాం కదా. మరో రోజు మరో జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఈ జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.